హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది, మిడ్ క్యాప్ అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను. ఫస్ట్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసాం అనుకోండి, నిఫ్టీ ఓవరాల్గా మనం మేజర్ ట్రెండ్ చూస్తే, ప్రైమరీ ట్రెండ్ చూస్తే బులిషే ఉంది. బట్ ఇక్కడ మనకి లాస్ట్ వీక్ మనకి నిఫ్టీ వచ్చేసి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ షో చేసింది. సో దాని తర్వాత మనం మార్కెట్ అనేది ఫర్దర్ వీక్స్ కొద్దిగా వీక్గా ఉంటుందని చెప్పి లాస్ట్ వీక్ అనుకున్నాం. సో ఈ వీక్ కూడా మార్కెట్ అనేది అదే ఫాల్ అయింది, అంటే నెగిటివ్గా మనకి కనిపిస్తుంది. సో ఇంకా ఫర్దర్ ఫాల్ రావచ్చు నిఫ్టీలో కూడా, అంటే నిఫ్టీ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్స్ ఒక సపోర్ట్ వచ్చేసి 21,000 లెవెల్ సపోర్ట్ ఉంది. అంటే ఏదైతే ఇవాళ మార్కెట్ ఈ వీక్ ఉన్న లో ఉందో అది కూడా ఒక మంచి సపోర్ట్ ఉంది, అండ్ దాని కింద 21,000 లెవెల్ సపోర్ట్ ఉంది. సో దానికన్నా కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్, సో మేజర్గా మార్కెట్ అనేది ఈ లెవెల్ ఏదైతే 20,300 కానీ ఆర్ 20,250 లెవెల్ కానీ మేజర్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. బికాజ్ ఇక్కడ మనం చూసినట్టయితే మంచి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది మనకి. సో డబుల్ బాటమ్ కనిపించి బ్రేక్అవుట్ అయిన లెవెల్, అండ్ ఈవెన్ ఇక్కడ గ్యాప్ కూడా ఉంది. ఒకవేళ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో ప్రైమరీ ట్రెండ్ స్టిల్ బులిష్ ఉంది, అండ్ ఇక్కడ మనకి ఒక కరెక్షన్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో నిఫ్టీకి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు నిఫ్టీలో వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన అయితే సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వీక్ వచ్చే వీక్ ఏదైతే ఉందో బడ్జెట్ కూడా ఉంది కాబట్టి, సో వాలిటిలిటీ అయితే ఉంటుంది ఈ వీక్ అంతా కూడా. నార్మల్ వాలిటిలిటీ ఉండదు మార్కెట్ అనేది. సో ప్రైస్ అనేది చాలా ఫ్లక్చుయేటెడ్ అయితే ఉంటుంది. సో చూసి ట్రేడ్ చేయండి. అండ్ ఈ వీక్లో మార్కెట్ అనేది మేబీ మార్కెట్ అనేది బుల్లిష్ రియాక్ట్ కూడా అవ్వచ్చు, బికాస్ బడ్జెట్లో ఏదైనా పాజిటివ్ ఉందనుకోండి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు అయితే యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఇంకా వీక్నెస్ అయితే కనిపిస్తుంది ఈవెన్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకొని మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే కంపేర్ టు నిఫ్టీతోని కంపేర్ చేసాం అనుకోండి మనం బ్యాంక్ నిఫ్టీని, సో బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా కనిపిస్తుంది. ఈవెన్ మనం ఏదైతే లాస్ట్ వీక్ చూసామో మార్కెట్ అనేది ఇక్కడ ఎప్పుడైతే 5 వీక్స్ ఒక లోని బ్రేక్ చేసిందో ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది, వీక్నెస్ క్యాండిల్. దాని తర్వాత ఆ వీక్ ఒక లోని బ్రేక్ చేసేసింది, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ ఇక్కడ నుంచి అయితే రిజెక్ట్ అయిందో ఇక్కడ నుంచి మనం లోని చూసామనుకోండి ఆల్మోస్ట్ 7% పైగా మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో ఈ వీక్ మనకు వచ్చేసి 2.5% దాకా మనకి ఫాల్ కనిపిస్తుంది. ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే డెఫినెట్లీ ఇంకా డౌన్ సైడే బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ అండ్ 44,000 లెవెల్ వరకు రావచ్చు, అండ్ దాని కిందకి కూడా రావచ్చు. ఇప్పుడైతే 44,866లో ఉంది, ఆల్మోస్ట్ 44,000 లెవెల్ వరకు అయితే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా అయితే వీక్గా కనిపిస్తుంది. ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ వీక్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బోత్ ఆర్ సేమ్ చార్ట్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సిమిలర్ కేసు ఉంది. సో మార్కెట్ అనేది ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా 5 వీక్స్ లో బ్రేక్ చేసి, అండ్ లాస్ట్ వీక్ మనకి ఒక డౌన్ సైడ్ ఫాల్ కనిపించింది. అదైతే లాస్ట్ వీక్ ఉన్న ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ ఉందో ఈ వీక్ కూడా మనకి కంటిన్యూషన్ కనిపించింది. సో ఫర్దర్గా కూడా ఇక్కడ కంటిన్యూషన్ అవ్వచ్చు, అండ్ డౌన్ సైడ్లో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా ఫిన్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. సో 21,750 లెవెల్ మేజర్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ చేసి, అండ్ డౌన్ సైడ్ మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ స్లైట్లీ బౌన్స్ అయ్యి మళ్ళీ అగైన్ రిజెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఒక బులిష్ క్యాండిల్ ఉంది ఇక్కడ. సో 21,126 అనుకోండి, రౌండ్ ఫిగర్కి ఇక్కడ నేను లెవెల్ డ్రా చేశాను. దీని కిందికి వెళ్తేనే మీరు బేరిష్ వెళ్ళండి. ఓకేనా. ఈ మధ్యలో ఉందనుకోండి మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాజ్ ఇక్కడ క్లియర్లీ మార్కెట్ అనేది ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ ఒక హైస్ అండ్ లోస్ మధ్యలో మార్కెట్ అనేది
క్లోజ్ అయింది 25th Jan రోజు, ఫ్రైడే రోజు. సో ఈ అప్ సైడ్ ఉన్న ఏదైతే రెసిస్టెన్స్ ఉందో, ప్రీవియస్ డే హై ఉందో అదొక రెసిస్టెన్స్. దానిపైన వెళ్తే కూడా మనం ఇంట్రాడేలో ప్లే చేసుకోవచ్చు, కానీ ఓవరాల్గా పొజిషనల్లీ మాత్రం మార్కెట్ అనేది ఈ మధ్యలో ఉంటే సైడ్ వేసే ఉంటుంది. అంటే పొజిషనల్లీ అంటే ఫర్దర్ డేస్ మార్కెట్ ఒకవేళ ఇదే రేంజ్లో ఉందనుకోండి సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ పొజిషనల్లీ మార్కెట్ కిందికి రావచ్చు. అంటే 21,126 మంచి సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో, అండ్ 21,750 యాజ్ ఆఫ్ నో మంచి రెసిస్టెన్స్. ఈ మధ్యలో ఉంటే ప్రైస్ అనేది వాలటైల్ ఉండి సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇంట్రాడేలో మనం చూసుకున్నట్టయితే, సో ఇంట్రాడేలో మనం మాట్లాడుకుందాం. సో ఇంట్రాడే అంటే మనకి 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్. సో 15 minutes టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను నేను. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో ప్రైస్ యాక్షన్ మనం ఇక్కడ చూసాం. సో ఇంట్రాడేలో మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది అండ్ వన్ సైడ్, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ సపోర్ట్ తీసుకొని ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. బట్ ఒక నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనకి డౌన్ సైడ్ మూమెంట్ ఉందో ఇక్కడ మనకి 50% or 60% రిట్రేస్మెంట్, ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర, ఈ లెవెల్స్ దగ్గర అబ్జర్వేషన్ లెవెల్. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ 21,500 లెవెల్ పైన మార్కెట్ ఉంటే, సో అట్లీస్ట్ 21,550 పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అప్పుడు మార్కెట్లో పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంటే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అని చెప్పాను. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ మనకు ఆపర్చునిటీ కూడా దొరికింది. అండ్ దాని తర్వాత మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్ అయిపోయింది. సో లాస్ట్ మూమెంట్లో మనం 3 o'clock టైంలో మనం చూసినట్టయితే ఒక స్పైక్ కనిపిస్తుంది. ఆ స్పైక్ కంటిన్యూషన్, మనకి పాజిటివ్ కంటిన్యూషన్ కావాలి అంటే అట్లీస్ట్ మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో 21,550 లెవెల్ పైనకి వెళ్తే అట్లీస్ట్ మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. దట్ టు వెరీ తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ అప్ సైడ్లో కూడా మేజర్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి అది ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే పొజిషనల్లీ స్ట్రాంగ్గా మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 21,750 కానీ 21,800 లెవెల్ పైనే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో ఉంటే చాపీగా ఉంటుంది, సైడ్ వేస్లో ఉంటుంది, క్వాంటిటీ తక్కువ మాత్రమే ప్లే చేయవచ్చు 21,550 పైన సిఈ సైడ్లో. అండ్ అదే మార్కెట్ ఇక్కడ నుంచి మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే డౌన్ సైడ్లో మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ 21,260 ఆర్ 21,250 బిలో ఉందనుకోండి మార్కెట్, మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, లైక్ 21,226 బ్రేక్ అవుతే అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. పీఈ సైడ్లో మనం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. నిఫ్టీలో 21,126 బిలో మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. దీని కిందికి వస్తే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో ఈ రివర్సల్ అయిందనుకోండి 21,250 పైనకి వెళ్తేనే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి నిఫ్టీ 50లో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, దాని తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీ కూడా, సో దట్ మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే మనం, సో ఒక బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే స్ట్రక్చర్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా ఒక వీక్నెస్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది క్లియర్లీ. అండ్ ప్రీవియస్ ఏదైతే డే ఉందో ద డే హైస్ అండ్ లోస్ మధ్యలోనే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే మార్కెట్ ఉందో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్ కిందికి వెళ్ళింది అనుకోండి, ఏదైతే మనకి 25th Jan క్యాండిల్ ఉందో అండ్ అదేవిధంగా దానికైనా ప్రీవియస్ డే క్యాండిల్ ఉందో దాని లో కిందికి వెళ్తే స్ట్రాంగ్లీ పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది ఈ ఒక క్యాండిల్ ఒక మధ్యలోనే మార్కెట్ ప్రైస్ అనేది క్లోజ్ అయింది. ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది. సో అప్ సైడ్లో హై రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మేజర్ హై, ఇది కూడా రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్స్ కిందనే ఉంది. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ ఈ ప్రీవియస్ డే ఒక హైని మార్కెట్ బ్రేక్ చేయాలి. అంటే ఈ హై అండ్ ప్రీవియస్ దానికన్నా ముందున్న హైని బ్రేక్ చేస్తే అప్పుడు మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఇది కూడా పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ స్టిల్ ఇంకా కూడా మనం ప్రైస్ యాక్షన్ చూసినా సరే బేరిష్ ప్రైస్ యాక్షన్ ఉంది అండ్ ఇంకా నెగిటివ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్స్ అనేది ఈ లెవెల్స్తో మార్కెట్ అనేది ఏదైతుందో అండ్ ప్రీవియస్ డే లో అండ్ దానికన్నా ముందు లో ఉందో అది సపోర్ట్ లెవెల్. సో దీని లెవెల్ పైన ఉన్నంతసేపు పీఈ సైడ్లో క్వాంటిటీ చూసి పెట్టండి. ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, సో క్వాంటిటీ యాడ్ చేసుకోండి. నేను ఇంట్రాడే టైమింగ్ 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసామనుకోండి, సో ఇక్కడ మనకి లాస్ట్ మూమెంట్లో 3 o'clock టైంలో మార్కెట్ ఒక స్పైక్ వచ్చింది. బికాజ్ ఆఫ్ దాని ఇంకా న్యూస్ కూడా ఉంది. సో ఎల్ఐసి
10% స్టేక్ హెచ్డిఎఫ్సి బ్యాంకులు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ న్యూస్ వచ్చింది, సంథింగ్ అలాంటిది. సో ఆ న్యూస్ వల్ల కూడా ఈ స్పైక్ వచ్చిండొచ్చు అనుకుంటున్నాను. సో ఈ 3:00 3:15 టైంలో మనం చూసినట్టయితే 2 క్యాండిల్స్ కూడా ఈ మనకి స్పైక్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ మనకి ఇక్కడ అప్ సైడ్లో వెళ్ళింది. బట్ ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఈ లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఈ లెవెల్ కూడా రెసిస్టెన్స్ అండ్ దానికన్నా పైన ఉన్న లెవెల్ కూడా రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మార్కెట్లో ఏదైతే లో ఉందో లైక్ 44,400 లెవెల్ అవుతుందో అది సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, పీఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఈ లెవెల్ కింద. అండ్ ఇక్కడ మార్కెట్లో అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్, ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉండాలి. అంటే అట్లీస్ట్ మార్కెట్ 45,500 పైన మార్కెట్ ఉంటేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, సస్టైన్డ్ అవుతేనే. దట్టు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయొచ్చు. బికాస్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ లైక్ వీక్లీ కానీ డైలీ టైం ఫ్రేమ్ కానీ బేరిష్ ఉంది కాబట్టి సో మార్కెట్ మనం సిఈ సైడ్లో ఉన్నప్పుడు క్వాంటిటీ మాత్రం తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయండి, ఈ లెవెల్స్ పైన సస్టైన్డ్ అవుతేనే. అదర్వైజ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి మార్కెట్, ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే ఏదైతే లో ఉందో సో ఫ్రైడే రోజున్న లో ఉందో అది మార్కెట్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ లో కింద కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నో సో 46,400 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 45,400 అండ్ 45,500 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఏదైతే ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయిందో ఇది కూడా ఒక చిన్న రెసిస్టెన్సే లైక్ 45,200 లెవెల్ కూడా రెసిస్టెన్స్, దీని పైకి వెళ్తే అది సపోర్ట్ కింద అవుతుంది. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 44,500 అండ్ 44,500 అండ్ 44,400 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెల్స్, దీని కింద ఉంటే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అనమాట. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. సో యాజ్ ఆఫ్ నో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూపిస్తాను. సో మిడ్ క్యాప్ కూడా ఎక్స్పైరీ కాబట్టి మండే రోజు, సో మిడ్ క్యాప్కి వెళ్దాం మనం. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం మిడ్ క్యాప్ చూసామనుకోండి, మిడ్ క్యాప్ అయితే నాన్ ట్రేడబుల్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. బికాజ్ ఎందుకంటే కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఇదే రేంజ్లో చాపీగా అయిపోయింది. అండ్ మనం ప్రీవియస్లీ ఒక 3 days చూసామనుకోండి, సో ఇంట్రాడేలో ఆపర్చునిటీ దొరుకుతుంది. సో బట్ మార్కెట్లో కరెక్ట్ ఇంట్రాడేలో ఒక వ్యూ ఉండాల్సి వస్తుంది. మార్కెట్ ట్రెండ్ని క్యాప్చర్ చేస్తే ఇంట్రాడేలో మార్కెట్ని క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం చూసామనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేసి ఫెయిల్ అయింది అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ 10,267 అండ్ 10,172 ఇది సపోర్ట్ లెవెల్స్. బికాజ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 2 లోస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉంటుంది. సో ప్రీవియస్ డే ఏదైతే 25th Jan కన్నా ముందు ఉన్న క్యాండిల్, దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక లోస్ చూసారనుకోండి మీరు, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ లోస్ ఉంటాయి. లైక్ 10,280 లెవెల్ అలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 2-3 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఈక్వల్. దాని కింద ఉంటేనే అప్పుడు మీరు పీఈ సైడ్లో వెళ్ళండి, అదర్వైజ్ అప్పటి వరకు వెళ్ళకండి. అంటే ఈ లెవెల్స్ కింద ఉంటేనే పీఈ సైడ్లో వెళ్ళండి అండ్ అప్ సైడ్లో మీ లెవెల్స్ పైన ఉంటేనే సిఈ సైడ్లో వెళ్ళండి. ఓకేనా. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ చాపీగా సైడ్ వేస్లోనే ఉంటుంది మిడ్ క్యాప్. సో ఈ మధ్యలో ఉంటే మాత్రం మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండే ఛాన్సెసే ఉన్నాయి. సో ఈ అప్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు పొజిషనలీ అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్ కిందకి వెళ్తేనే పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు పొజిషనలీ. ఈ మధ్యలో ఉంటే యాజ్ పర్ ఇంట్రాడే ప్లాన్ ప్రకారం, ఇంట్రాడే వ్యూ ప్రకారం మనం అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేస్ చేసుకొని ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్లో పీఈ సైడ్ కానీ సిఈ సైడ్ కానీ. సో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే గైడ్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి 21,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో నాకు రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ 21,500 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. అండ్ డౌన్ సైడ్లో 21,300 చూస్తే 12,948, 41,000 కనిపిస్తుంది. యాజ్ పర్ మనకి ఇంకా డౌన్ సైడ్లో చూసామనుకోండి 21,100 కానీ 21,000 లెవెల్ కానీ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. సో ఇక్కడ డేటా అయితే అంతగా యాడ్ అయ్యలేదు బికాజ్ మనకి రీసెంట్ ఏదైతే ఎక్స్పైర్ అయిందో దాంట్లో డేటా ఉంటుంది. సో మండే రోజు దీంట్లో డేటా అనేది కరెక్ట్గా యాడ్ అవుతుంది. సో ఫ్రైడే రోజు కన్నా మండే రోజు అయితే ప్రాపర్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనకి యాడ్ అవుతుంది కాబట్టి సో రేపు మనము ఇంట్రాడే టైంలో నేను మీకు షేర్ చేస్తాను యాజ్ పర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డేటా ప్రకారం. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయ్యి ఉండండి. ఇప్పుడైతే మనం చూసినట్టయితే 21,400 రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 21,500 రెసిస్టెన్స్, 21,300 సపోర్ట్, 21,200 సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం.
సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో 45,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 67,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. 1,04,400 ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. దాని కింద మనం చూసామనుకోండి, అంటే దానిపైన మనం చూసినట్టయితే 45,500 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 63,890 అండ్ 26,723 మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. దాని డౌన్ సైడ్లో మనం చూస్తే 44,500 సపోర్ట్ కనిపిస్తుంది. 27,000 అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నంబర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో పుట్ సైడ్ ఏదైతే నంబర్స్ ఉన్నాయో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కాల్ సైడ్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్ యాజ్ పర్ డేటా కూడా క్లియర్లీ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్సే చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా వీక్నెస్ ఉంది, ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా. అదే ఇండికేషన్ చూపిస్తుంది. టెక్నికల్లీ కూడా అదే కనిపిస్తుంది. స్టిల్ ఇంకా కూడా బెరిష్నెస్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ నేను మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్ పైన జస్ట్ షేర్ చేశాను. సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ పైన చూసామనుకోండి, యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి పాజిటివ్గా కనిపిస్తున్నాయి అండ్ ఫ్రైడే రోజు క్లోజింగ్. అండ్ అమెరికన్ మార్కెట్స్ వచ్చేసి మనకి నాస్డాక్ అండ్ S&P 500 వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి అండ్ డౌ జోన్స్ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ఏషియన్ మార్కెట్స్ చాలా వరకు నెగిటివ్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 1.35% నెగిటివ్లో క్లోజ్ అయింది అండ్ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది మనకి ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే. సో ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను లెవెల్స్ చెప్తూ ఉంటాను అండ్ అదేవిధంగా ఫ్రీ కాల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అండ్ కంప్లీట్లీ ఇక్కడ ఇంట్రాడే ఏదైతే జరుగుతుందో మార్కెట్లో ఏదైతే ట్రెండ్ ఉందో అది నేను ఇక్కడ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ క్లియర్లీ మీకు లెవెల్స్ కూడా ఇస్తాను. మనం మార్కెట్ వీడియో వచ్చేసి మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం, బట్ ఇంట్రాడేలో మార్కెట్లో యాక్టివ్గా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాను. సో ఇంకా కూడా మనం జాయిన్ అవ్వకుంటే జాయిన్ అయిపోండి. సో ఇంట్రాడేలో మీకు చాలా హెల్ప్ అయితే జరుగుతుంది. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవుతే కనుక. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.